72వ కీర్తన 2వ వచనం. నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయమును బట్టి శ్రమనొందిన నీ వారిని అతడు న్యాయము తీర్చును. చూడండి, నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయమును బట్టి శ్రమనొందిన నీ వారిని. ఎంత స్పష్టంగా ఉందండి చూడండి. నీతిని బట్టి నీ ప్రజలను, దేవుడు ఆయన నీతిని బట్టి నడుచుకుంటా శ్రమనొందిన తన ప్రజలను నిలబెట్టుట అనే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడంటే, ఆయన తన ప్రజలైన వారికి ఒక మాదిరిని ఎలా చూపించాడంటే, ఆయన తన ప్రజలకు ఆయన మాదిరిని చూపిస్తూ ఎలా వెళ్ళాడంటే, ఈ లోకంలో నడుస్తున్న కాలంలో, ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలంలో ఆయన ద్వేషించబడుతూ ఆ ద్వేషములో నుంచి ఆయన ప్రేమను చూపించుకుంటూ ఆయన న్యాయ విధులను ఈ లోకానికి పంచిపెడుతూ ఈ లోకంలో నీతి ఎలాగ మాదిరికరంగా నిలబెట్టాలో దాన్ని చూపిస్తూ ప్రజలందరి మధ్యన ఒక సమాధానకరమైన నిబంధనని ఏర్పరిచి ఒక నిర్దిష్టమైన క్రమంలో క్రీస్తు మనకు ఎలా కనబరచబడుతున్నాడంటే, ఈ లోకమంతటికీ కూడా చక్కని మాదిరి ఆయన మనకు చూపిస్తున్నాడు. ఎలాంటి మాదిరిని చూపిస్తున్నాడంటే, నిజంగా ఈ సృష్టి అంతటికి మనము చూసిన ప్రజలందరికీ ఏర్పాటు చేయబడిన జనాంగం అంతటికి, ప్రతి మనిషికి, ప్రతి జాతికి ఆయన ఒక మూలరాయిగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడంటే, ఈ లోకం ఆయన్ని ఎలా గుర్తించిందంటే మధ్యవర్తిగా గుర్తించింది. ఎలాంటి మధ్యవర్తిగా గుర్తించిందంటే, క్రీస్తు ఎరగని ప్రజలకు క్రీస్తు తెలియని వారు కూడా ఆయనని ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం కింద ఏర్పాటు చేసుకున్నారు. అది ఎక్కడను బైబిల్లో ఇలా ఏర్పాటు చేసుకోవాలని మనం చూడలేము, కానీ ప్రజలు ఈ లోకంలో కనుపరిచిన అత్యున్నతమైన స్థాయిలో ఒక నీతిని చూపించడానికి ఒక మాదిరి కావాలి అని చూసినప్పుడు క్రీస్తు మాత్రమే కనిపించాడు. చూడండి, వేరే ఒకళ్ళు ఈ లోకంలో కనిపించలేకపోయారు. అలాంటి మాదిరిని ప్రభు ఈ లోకంలో మనకు చూపించాడు. అలాంటి పరమరక్షకుడు, అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఎలా చూస్తాడంట, మనము నీతిని బట్టి నడుచుకునే తన ప్రజలను చూస్తాడు. నీతిని బట్టి నడుచుకునే తన ప్రజలను చూస్తాడు. అలాగే శ్రమనొందిన తన ప్రజలను కూడా చూస్తాడు. చూడండి, శ్రమనొందిన తన ప్రజలను కూడా చూస్తాడు. ఈ రెండిటిని చూసుకుని ఆయన మన జీవితాలని, మన పరిస్థితుల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో అనే దాని గురించి ఆయన మనకు నడిపింపు కలగజేస్తాడు. చూడండి, యేసు ప్రభు శిష్యుల్లో, క్రీస్తును వెంబడించిన వారిలో, క్రీస్తు సంఘములు కట్టిన వారిలో శ్రమ పడకుండా ఎవరైనా క్రీస్తు సంఘాన్ని కట్టిన వారు ఉన్నారా? శ్రమ పడకుండా ఎవరైనా సేవ చేసిన వారు ఉన్నారా? ఇబ్బంది కొలుగులోంచి రాకుండా ఎవరైనా క్రీస్తును చూపించగలిగారా? క్రీస్తు ఈ లోకములో తన జీవిత కాలం అంతట్లో దేనిని ఆశ్రయముగా చేసుకున్నాడు? తండ్రి చిత్తము స్పష్టముగా చేయటానికి, తన ఉద్దేశములు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, శ్రమను అనుభవించటానికి, హింసలో పాలిభాగస్తుడవటానికి, శ్రమనుంది ఆయన మరణము నొందిన తర్వాత పునరుద్ధానాన్ని పొందుకోవటానికి ఆయన స్పష్టంగా నిర్ణయించబడిన ఒక దైవ కుమారుడు. చూడండి, స్పష్టంగా నిర్ణయించబడిన ఒక దైవ కుమారుడు. ఆయనలో ఎన్ని క్వాలిటీస్ ఈ లోకము మనము చూడగలుగుతున్నామంటే, అత్యున్నతమైన స్థాయిలో, అత్యున్నతమైన ప్రమాణాలలో క్రీస్తు మనకు మాదిరి. అత్యున్నతమైన ప్రమాణాల్లో క్రీస్తు మనకు మాదిరి. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే
మనం శ్రమ పడడం వల్ల మనమేదో మనం మనమేదో మనమేదో అన్యాయం అయిపోతున్నాం అనుకోండి. లేదు, ఎన్నడూ కాదు, ఎన్నడూ కాదు. మనం ఎప్పుడైతే శ్రమ పొందిన తర్వాత, ఎప్పుడైతే మనం ద్వేషించబడిన తర్వాత, ఎప్పుడైతే మనం ఇబ్బందులు గల పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు లోకము మనల్ని చూస్తుంది. చూడండి, లోకము మనల్ని చూస్తుంది, అప్పుడు మనల్ని గుర్తిస్తుంది. క్రీస్తుని ఎప్పుడు గుర్తించింది ఈ లోకం? ఆయన శిలువ మ్రాను మీద వేలాడిన తర్వాత, ఆ శిలువ మానులో తన రక్తమును నీ కొరకు నా కొరకు కార్చిన తర్వాత, ఆయన రక్తము వలన విడుదల పొందుకున్న మనుషులు మనము ఇవాళ గుర్తించడం చూస్తున్నాం. చూడండి, ఈ రోజుల్లో మనము ఈ లోకం గుండా నడిచి వెళ్ళడానికి మనకు కావాల్సినవన్నీ మనకి ఎలా కావాలనిపిస్తామంటే, మనకి ఇబ్బంది లేని పరిస్థితుల గుండా సేవ చేయాలని ఆశపడతాం, కష్టం లేని పరిస్థితుల గుండా సేవ చేయాలని ఆశపడతాం. మనము ఎలాంటి పరిస్థితుల్లో సాక్ష్యం చెప్పాలని ఆశపడతామంటే, ఎవ్వరు మనల్ని ఏమీ అనకుండా, మనల్ని వ్యతిరేకించకుండా, మనతో ప్రేమగా మాట్లాడేవారికి, మనతో సత్సంబంధాలు ఉన్నవారితోనూ, మనము వారితో మంచిగా మాట్లాడుతున్న వారికి మనము దేవుని ప్రేమను పంచిపెట్టాలని చూస్తాం. కానీ మనల్ని ద్వేషించిన వారికి, మనల్ని కాదన్న వారికి, మనల్ని గుర్తించలేని వారితో మనం మా ప్రేమను పంచిపెట్టలేని పరిస్థితుల మధ్యన మనం ఈరోజు ఉన్నాం. ఆలోచన చేయండి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఎలా రాయబడిందో చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఏమంటున్నాడు ప్రభు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తే గనక మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారు వాళ్ళు. చూడండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారు. మొట్టమొదటిగా పాపము అనేది ఎలా ఉంటది అంటే గనక దేవునికి చెందిన వారిని ద్వేషిస్తుంది. చూడండి, పాపం అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది? దేవునికి చెందిన వారిని ద్వేషిస్తుంది. వీరు మాకు అక్కర్లేదు, వీరు మాకు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు సత్యము గురించి మాట్లాడట్లేదంటే అక్కడ ఏమున్నట్లు లెక్క? పాపం ఉన్నట్లు లెక్క. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, సత్యము ఉన్నట్లుగా యథార్థంగా మాట్లాడడానికి ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. చూడండి, ఇప్పుడు పాపము మీ ఇంకొక కార్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణే ద్వేషిస్తుంది. మాకు అక్కర్లేదు ఈ ద్వేషం, ఈ దేవుడు. ఈ లోకం ఏమంటుంది? క్రీస్తు మనకు రక్షిస్తాడు, మనల్ని విడుదల కలుగజేస్తాడు, మనకి పాపము నుంచి మనల్ని విడిపిస్తాడు అని వాక్యం చెప్తుంటే, ఈ రోజుల్లో లోకం ఏం చేస్తుంది? మాకు అక్కర్లేదు క్రీస్తు, మాకు సొంత ఆలోచనలు ఉన్నాయి, మాకు సొంత నడిపింపు ఉన్నది, మాకు జ్ఞానం ఉన్నది, మాకు విజ్ఞాన శాస్త్రాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఎన్నో లాంగ్వేజెస్, మనకి అర్థం కాని లాంగ్వేజెస్, మనకు అర్థం కాని భాషలు ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మిళితమైపోయినాయి. ఆ లాంగ్వేజెస్ ఏం చేస్తున్నాయంటే మనిషి జ్ఞానాన్ని రోజు వాటి మీద ప్రయోగాలు చేసే కొలది, వాటి మీద దృష్టి పెట్టే కొలది ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మార్చివేస్తున్నాయి. తెలుసా, ఎన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ ఈ రోజుల్లో ఎంతటి పరిజ్ఞానాన్ని ఇస్తున్నాయంటే, నువ్వేది అడిగితే అది చెప్తుంది. ఈరోజు ఏఐ టెక్నాలజీ, నువ్వేది అడిగితే అది చెప్తుంది, నీకు ఏ డౌట్ ఉంటే అది చెప్తుంది. ఎంత స్పష్టంగా చెప్తుందంటే, నువ్వు ఒక సరుకు ఏ రాష్ట్రంలో బాగా అమ్ముడవుతుందో దాన్ని అడిగితే చెప్తుంది. తెలుసా మీకు?
మేము పలానా కంప్యూటర్లో, పలానా మోడల్ కంప్యూటర్లో మనం పలానా సెక్షన్ మేము వాడుకోవచ్చా అని అడిగితే, నువ్వెందుకు వాడుకోకూడదు, దానికి ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ఏ టెక్నాలజీ నీకు సపోర్ట్ చేస్తుంది అని స్పష్టంగా మాట్లాడతాయి. స్పష్టంగా మాట్లాడతాయి. ఎంత స్పష్టంగా మాట్లాడతాయంటే నీకు తెలియని విషయాలు కూడా అవి నీకు చెప్తాయి. చూడండి, నిజంగా మన విజిబిలిటీలో మనల్ని మనం చూసే విషయాలలో మనకి ఏ కలర్స్ మనకు కావాలి అని అడిగితే గనక నువ్వు పలానా కలర్స్ వాడు, నీకు మంచిగా అనిపిస్తుంది అని చెప్తాను. చూడండి, దీన్ని చూసి మనిషి ఏమనుకుంటున్నాడంటే మాకున్న జ్ఞానం చాలా గొప్పది అనుకుంటున్నాడు. మేము వెళ్ళే దారులు చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి అనుకుంటున్నాడు. కానీ తీర్పు, న్యాయ విధి, దేవుని కుమారులుగా తీర్చబడటం, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్న పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం, దేవునితో ఒక గ్రహింపుని వెళ్ళబుచ్చుట అని దాని విషయంలో మనిషి ఎక్కడా అని అడిగితే వాడికి భాష, జ్ఞానము లేదు. ఈ రెండూ లేవు. చూడండి, మనిషి జీవితంలో దేవుని చెందని వారిగా ఉండడానికి గల కారణాన్ని మనం ఎంతో స్పష్టంగా చూడొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఎలా అంటున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడదు. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు, విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. అదే స్పష్టంగా విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసింపలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. చూడండి, ఎవడైతే ఆయన నామమందు, ఆయన ప్రణాళిక నిమిత్తము, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన మాటల మీద దృష్టి పెట్టకుండా, విశ్వాసము లేకుండా, నీతి నిమిత్తమును, ఆయన శ్రమ నిమిత్తమును, ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక నిమిత్తమును దృష్టి పెట్టని ప్రతి వాడు విశ్వసించని వాడే అవుతాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన నామము నిమిత్తమును, ఆయన ఏర్పాటు చేసిన మార్గము నిమిత్తమును, ఆయన శ్రమ నిమిత్తమును విశ్వసించని ప్రతి వాడును. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఒక ప్రోపగండా ఏంటంటే వాడు మేలు పొందుకుంటాడు, వారికి నేర్పిస్తుంది ఏంటంటే వాడు మేలు పొందుకుంటాడు, వీడు మేలు పొందుకుంటాడు అనే ప్రోపగండా నేర్పించారు. కానీ నిజంగా సత్యములోనికి తీసుకెళ్ళి ఒక మనిషిని ఈరోజు మనం నిలబెట్టలేని పరిస్థితుల మధ్యన, సత్యంలోనికి తీసుకువెళ్ళి యథార్థమైన పరిస్థితుల మధ్యన ఒక విశ్వాసిని మనము నిలబెట్టకుండా, వారికి భక్తి విశ్వాసమును నేర్పించకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా మనం వెళ్తే గనక మనం ఎంత బలహీనం అవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రి దానియేలయ్య గారు వర్తమానంలో ఒక లైన్ ఇలా ఉంది, నువ్వు ఎవరికైనా పంచిపెట్టేటప్పుడు నీ గుణశీలం పంచిపెట్టు అని రాయబడి. చూడండి, నీ గుణశీలాన్ని. ఇప్పుడు క్రీస్తు మనకి ఈ లోకంలో జీవించినంత కాలం ఏమి పంచిపెట్టుకు వెళ్ళాడు? ఆయన గుణశీలాన్ని పంచిపెట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఈ లోకానికి నువ్వు నేను గుర్తించలేని సందర్భాల మధ్యన మనం పుట్టక ముందమే, ఇక్కడ ఎవ్వరూ మనము జీవించక ఈ లోకంలోనికి రాకముందే ఏది నిర్ణయించబడింది? క్రీస్తు గుణశీలము ఈ లోకానికి నిర్ణయించబడింది. ఈ లోకానికి నిర్ణయించబడింది. అదే మాదిరి, ఈ లోకానికి ఇంకొక మాదిరి లేదు.
వేరొక ఏర్పాటు లేదు, వేరొక పరిస్థితి కూడా కల్పించబడలేదు. ఈ లోకంలో ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతో జ్ఞానులు ఉన్నారు, ఎంతో వివేకముద్దులు ఉన్నారు. వాళ్ళు జ్ఞానాన్ని పంచిపెట్టారు. కానీ దేవుడు మనకు ఆయన పరలోక జ్ఞానంతో పాటు ఆయన గుణశీలాలను ప్రవేశపెట్టాడు ఈ లోకంలో.